అరుణాచల శివ. మనం మేషరాశి నుంచి కుంభరాశి వరకు కూడా 11 రాశుల గురించి చెప్పుకున్నాం. 12వ రాశిలో లాస్ట్ది చివరిది అనగా మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా ది అనే అక్షరం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు దు, స్యం, ఛ, థ. ఝాన్సీలో ఝ, ఒత్తుద్ధాలో ధ, స్యం శ్యాంలో స్య, తర్వాత దు దుర్గాలో దు. రేవతి నక్షత్రం 4 పాదాలు దే, దో, చ, చి. దేవేందర్ ఇట్లాగా ద్రోణ, చంద్రశేఖర్, చిన్మయి ఇలా అనమాట అండి. ఇలా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపి 9 పాదాలు కలిపితే మీనరాశి. మీనరాశి అధిపతి కూడా గురుడు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఏదో కారణం చేత ఈ రాశివారు అప్పు చేయడం. ఆదాయం 11 రూపాయలు వచ్చింది, వ్యయం 5 రూపాయలే. ఏం పర్వాలేదులే, మనం 11 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా అని అనుకుంటూ ఒక్క సందర్భంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏం పర్వాలేదు, నేను తీర్చేయగలను. ఒకవేళ తీర్చలేకపోతే ఏం చేస్తాం, కాలం కలిసి రాలేదు. అలా తనకి తాను శత్రువులను కోరి తెచ్చుకుంటూ ఉంటారు కొందరు, అందరూ కాదు. తర్వాత రెండో విషయం ఏంటంటే, పెట్టవలసిన చోట కాకుండా పెట్టుబడులు కానీ, అనవసరమైన చోట్ల కానీ ఆస్తులు కొనడం వల్ల కానీ వీటికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే, గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆదాయం 11, వ్యయం 5 ఉంది కాబట్టి రాజపూజ్యం 2, అవమానం 4. ఎక్కడికైనా వెళితే ఏదో కారణం చేత మాట తడబడడం వల్ల కానీ, మాట ఇచ్చి తప్పడం వల్ల కానీ, అప్పు తీసుకుని ఇవ్వకపోవడం వల్ల కానీ, వస్తువు తీసుకుని సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల కానీ ఈ మీన రాశి వాళ్ళు ఇద్దరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఒక జాతకుడు, మీన రాశి జాతకుడు వచ్చి తీసుకెళ్ళాడు. దాన్ని కాస్త చింపేసి, దాన్ని పాడు చేసేసి, దాన్ని నీళ్ళలో తడిపేసి తీసుకొస్తే నేను బాధపడతాను, అయ్యో ఈ పుస్తకం మళ్ళీ కొనుక్కోవాలంటే అని కదా. కానీ అలా ఏదో కారణం చేత ఇతరులతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. అలా పెద్ద తప్పు కాకపోయినా చిన్న విషయానికి పెద్దగా విరోధపడే అవకాశం ఎక్కువగా మీనరాశి వాళ్ళకు ఉంది. ప్రారంభంలోనూ ఒక 6 నెలలు తటస్థంగా ఉంటాయి. అనగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 6 మాసాలు అంటే మొదటి భాగం తటస్థంగా ఉంటుంది. తర్వాత భాద్రపదం నుంచి యోగిస్తుంది. కనుక ఎప్పుడైతే యోగిస్తుందో ఆ ధనాన్ని చేత్తో గట్టిగా పట్టుకోవాలి. వ్యాపారస్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నష్టాలు ఉండవు. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. లాభాలు వచ్చిన తర్వాత మరొక పెట్టుబడి పెట్టేద్దాం, మరొక బ్రాంచ్. ఇక్కడ ఒక వ్యాపార సంస్థ ఉందండి, ఢిల్లీలో ఒక వ్యాపార సంస్థ, అమెరికాలో ఒకటి పెట్టేద్దామని అత్యుత్సాహానికి పోతే కనుక బోర్ల పడక తప్పదు. కనుక అతిగా ఆలోచించి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా, దూర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా, విదేశాలు ఆలోచించకుండా తన దగ్గరలో తనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి, తనకున్న టాలెంట్ని బట్టి దగ్గరలోనే చేసుకోవడం మంచిది. భాగస్వామ్యం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది, కానీ సరైన భాగస్వామిని ఎంచుకోండి. రెండో విషయం, ఎవరికైనా కానీ గతంలో కోర్టు విషయాల్లో ఇబ్బందులు, స్నేహపూర్వకమైన కష్టాలు, భార్యాభర్తల మధ్య డైవోర్స్ దాకా వెళితే ఈ సంవత్సరం మాత్రం మీనరాశి వాళ్ళకి అవన్నీ కూడా సమసిపోయి భార్యాభర్తలు విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా విడిపోకుండా తిరిగి కలుసుకుంటారు. కోర్టు విషయంలో మాత్రం అనుకూలమైన తీర్పులు వస్తాయి, పోయినటువంటి భోగభాగ్యాలు తిరిగి వస్తాయి, శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు. అంతేకాకుండా విద్యార్థులకు మాత్రం ఒకప్పుడు జ్ఞాపక శక్తి లోపించిందని అనుకుని అనేక విషయాల్లో విద్యార్థులు వెనకబడిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉత్తీర్ణతతో పొందుతారు. గతంలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తిరిగి మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వడం జరుగుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం మనసును అదుపులో పెట్టుకోవాలి. ఉత్తరాభద్ర రేవతి వారు మాత్రం కొంచెం బృహస్పతుల వారికి ప్రదక్షిణ చేసుకోవడం మంచిది, ఎందుకంటే రాశ్యాధిపతి గురుడు కనుక. అలాగే మాస శివరాత్రి లేదా ఏదైనా ఏకాదశి లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. ఇది అదని కాదు, ఈశ్వరుడికి ఏ రోజైనా అభిషేకం చేసుకోవచ్చు. పరమాత్మ అయినా సర్వాంతర్యామి కనుక ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. చేయించుకుని కేజింపావు శనగలు కానీ, కేజింపావు శనగ పప్పు కానీ, పసుపు రంగు అనగా ఎల్లో కలర్ వస్త్రంతో ఆ బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఆయనకి తగిన దక్షిణతో పాటు ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఆ బ్రాహ్మడికి కూడా తగినటువంటి పారితోషికం ఇచ్చి వారికి నమస్కరించి ఈ శనగలు దానం ఇవ్వాలి. శనగపప్పు కానీ ఎల్లో కలరు అనగా పసుపు రంగు వస్త్రాన్ని ఆయనకి శాలువాగా ఇచ్చి లేదా పంచాకండువాగా ఇచ్చి తగిన దక్షిణ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ముగించాలి. అయితే ఎన్ని వారాలు నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలి అంటే, బృహస్పతుల వారు 16 వారాలు చేస్తే మంచిది. 16 వారాలు చేయలేకపోతే కనీసం 9 అయినా చేయాలి. ఒకవేళ వయోవృద్ధులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ వాళ్ళకి వెసులుబాటు లేకపోతే కనీసం 5 వారాలన్నా చేయాలి. ఇంకా 5 కన్నా తక్కువ చేస్తే కష్టం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అలాగే శని, రాహు, కేతువులకి జపం చేయించుకునే మంచిది. శనేశ్వరి వారికి, రాహువులకి, కేతువుకి జపం చేయించుకుని దశాంశ తర్పణం, దశాంశ హోమం చేయించుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతిని కానీ, ఎవరినన్నా జ్యోతిష సిద్ధాంతిని కానీ, బ్రాహ్మణుని కానీ, పురోహితులు కానీ సంప్రదించి తగు పరిష్కారాలు చేసేందుకు ఈ జప తర్పణ హోమాదులు వారి ద్వారా చేయించుకోండి. అనంతరం ఒక్కసారి మాత్రం అవకాశం ఉంటే
మీరు ఏదైనా జీవనదిలో స్నానం చేసి రండి. అంటే కాశీలో గంగ కానీ, శ్రీశైలంలో పాతాళ గంగ కానీ, లేదంటే మనకి విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని ఎదురుగుండా ఉండి కృష్ణానదిలో స్నానం చేసినా సరిపోతుంది. ఎక్కడైనా కానీ మీరు జీవనదిలో స్నానం చేయండి. జీవనదిలో స్నానం చేయడం వల్ల కొంత దుష్కర్మలు దూరమై సత్కర్మలు ప్రాప్తిస్తాయని అంటారు. అంటే సత్కర్మలు చేసే అవకాశానికి మనసుని కేంద్రీకృతం చేస్తాడు భగవంతుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు దత్తాత్రేయ స్వామి దగ్గర ప్రదక్షిణ చేసుకుని ఓం త్రాం దత్తాత్రేయ నమః అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుని మేడి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచి శుభం జరుగుతుంది. కనుక మీరు ఎవరిని నింద చేయకండి, ఎవరికి మాటలు ఇవ్వకండి. గతంలో ఉన్నటువంటి శత్రుమిత్రులంతా అన్నీ కూడా శత్రువులతోటి మిత్రులతోటి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడి శత్రువులందరూ కూడా దగ్గరికి వస్తారు, మిత్రులు అవుతారు. మిత్రులు ఇంకాస్త మరింత మిత్రస్థానాన్ని పొందుతారు. మీకు ఆదాయం బాగుంది కనుక ఆదాయం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఆస్తులు కొనుక్కుని స్థిరపడతారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మేషం నుంచి మీనం వరకు కూడా 12 రాసుల ఫలితాలు చెప్పుకున్నాం. అనేక పరిష్కారాల్లో హోమాలు జపాలు చెప్పాము. అలా చేయలేకపోతే హోమాలు జపాలు చేసుకోలేని వాళ్ళు కనీసం ప్రదక్షిణైనా చేస్తే కొంత ఫలితం కనబడుతుంది. అందుకనే సత్సంగత్య నిత్సంగత్యం, నిత్సంగత్య నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వేన జీవన్ముక్తి అంటారు. కనుక ముందు సత్సాంగత్యం, మంచి పురుషుల యొక్క, మంచి భక్తుల యొక్క, మంచి మాటలు చెప్పేవారి యొక్క సాంగత్యాన్ని పొందండి. అనగా మంచి పురుషులంటే పురుషులనే కాదు, స్త్రీలని కూడా, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా మనకి ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అటువంటి వారి మంచి మనసు కలిగిన వాళ్ళు, పరోపకారం హితం శరీరం అని నమ్మిన వారు యొక్క సాంగత్యాన్ని పొందండి. అలాగే గోసేవ చేసుకోండి. గోవు కనపడితే నమస్కరించండి, లేదా గోశాలలో నిద్ర చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది. హోమాలు అవి చేసుకోలేని వాళ్ళు కనీసం గో ప్రదక్షిణ చేసి గోవుకి ఏదో ఒక కాస్త అంత గ్రాసమైనా ఇస్తే, కాస్త గోవుని పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్టని పెద్దలు చెప్తారు. కనుక గోసేవ చేసుకోండి, బ్రాహ్మణులు గౌరవించండి. మీ అందరికి కూడా అంతా శుభం జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో చివరిగా ఒక మాట చెప్తాను. ఎంత గొప్పవారైనా, ఎంత తెలివైన వారైనా, ఎంత చదువుకున్న వారైనా, ఎంత సంస్కారమైనా, ఎంత ధనం ఉన్నవారైనా కానీ క్రోధినామ సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని బంధుమిత్రులతోటి కానీ వైషమ్యాలు తెచ్చుకునే అవకాశం 99% ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అవసరమో అంతవరకే మాట్లాడండి. ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ ఆడంబరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. మాట ఇచ్చి తప్పకండి. మాట ఇచ్చే ముందు, మాట మాట్లాడే ముందు ఆలోచించండి. వర్గ వైషమ్యాలు, ప్రాంతీయ భేదాలు, కులమత రాజకీయాలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎక్కడా ఏది మాట్లాడకండి. 1 కులం, 2 మతం, 3 ప్రాంతం, 4 వర్గం, 5 రాజకీయం, వీటి గురించి మాట్లాడితే ఇబ్బందులు పడతారని పెద్దలు చెప్తున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క హాహా టీవీ ఛానల్ ద్వారా మరిన్ని ధార్మిక విషయాలు మీరు తెలుసుకుంటారని, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరింత మంచిగా సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. మీకంతా కూడా మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల, అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల, కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి అనుగ్రహం వల్ల అంతా మంచిగా జరుగుతుందని సర్వేజన సుగ్నభవంతు అంటూ మీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ, మీ విజయశంకర శాస్త్రి, వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి. సర్వం పరమేశ్వర అర్పణమస్తు.